నేనేది కొనిస్తే అది తీసుకునే స్టేజ్ నుంచి వాళ్ళకేం కావాలో సెలెక్ట్ చేసుకునే స్టేజ్కి ఎదిగిపోయారు మా పిల్లలు. మామూలుగా నేను ఇద్దరికి కొన్ని ఒకేలాంటివి కొంటూ ఉంటాను. వాచెస్ అయినా, బట్టలైనా, షూస్ అయినా ఒకే మోడల్ కొంచెం డిఫరెంట్ కలర్స్ అలా కొంటూ ఉంటాను. చాలా రోజుల నుంచి వాచ్ కొనిమని అడుగుతూ ఉన్నారు. అది కూడా డిఫరెంట్ డిజైన్స్లో వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. ఇదైతే మీషో యాప్ నుంచి తీసుకున్నాము. ఇది చూపించే వాచ్ వచ్చేసి 160 రూపీస్ పడింది. ఇలా ఓపెన్ చేసి టైం చూసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా టైం అయితే పని చేయడం లేదు, ఎలా సెట్ చేయాలో తెలియట్లేదు, చూస్తున్నాను. అండ్ ఈ వాచ్ వచ్చేసి 120 రూపీస్ పడింది. ఇలా లైట్ కూడా వెలుగుతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ వాచెస్ అన్బాక్సింగ్ చేసినప్పుడు నీ వాచ్ కన్నా నా వాచే బాగుంది అనేసి అనుకుంటూ ఉన్నారు. ఇంకా లాస్ట్లో ఎక్స్చేంజ్ చేసుకొని ట్రై చేసుకున్నారు, ఒకరు వాచెస్ ఒకరు. ఇంకా మా చిన్నబాబు వాచ్కేమో కీ చైన్ కూడా ఫ్రీ ఇచ్చారు. నాకు ఇవ్వరని నేను ఇంటికి తీసుకేసుకుంటానంటే లేదు నేను నెక్స్ట్ ఇయర్ బ్యాగ్ కొనుక్కుంటాను కదా, దానికి వేసుకుంటానని చెప్పాడనమాట. ఇదిగోండి 2 వాచెస్ పక్కన పెట్టాను. మీకేమైనా కావాలి అంటే దీని లింక్ కామెంట్ చేయండి, నేను కోడ్ సెండ్ చేస్తాను. ఫస్ట్ టైం అనమాట ఇలాగ డిఫరెంట్ డిజైన్స్తో తీసుకోవడం. ఇంకా బాగా ఎండలు కాస్తున్నాయి ఇక్కడ మాకైతే తిరుపతిలో. సో మేమైతే పైకి వచ్చేసాము. వీళ్ళకి వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్స్. సో 12కి అంతా లంచ్ తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock అనమాట ఇంటికి వచ్చేది. సో ఆకలిస్తుందని చెప్పేసి ఇలా బజ్జీలు తెచ్చుకున్నారు వచ్చేటప్పుడు. అలసంద వడ అండ్ ఎగ్ బోండా చాలా బాగుంటుంది, మా ఇంటి దగ్గరలో వేస్తారు. అండ్ ఇక్కడ నేను డ్రెస్ కూడా చేంజ్ చేయలేదనమాట. ఒకేసారి ఇంకా సైకిల్ అది తొక్కిన తర్వాత స్వెట్ పడుతుంది కదా, లాస్ట్లో చేంజ్ చేద్దామని చెప్పి. ఇంక ఇది మా చిన్నోడు తిన్న మిరపకాయ బజ్జీ. మనం కూడా ఇలానే తినేవాళ్ళం కదా.